తెలుగు రాష్ట్రాల మధ్య విద్వేషాలు కాదు ఐక్యత కావాలని తెలుగు మహాసభలో చంద్రబాబు అన్నారు. ఏటా కృష్ణా గోదావరి నుంచి వేల టీఎంసీలు వృధాగా సముద్రంలో కలుస్తున్నాయని తెలిపారు. నదుల అనుసంధానంతో దేశంలో నీటి సమస్య లేకుండా చేయాలన్నారు. గంగా, కావేరి, గోదావరి, పెన్నా నదులు కలవాలన్నారు. నీటి విషయంలో సహకారంతో తెలుగువారు ఐక్యంగా ఉండాలని తెలిపారు. పోయిన సంవత్సరం దగ్గర 6282 టీఎంసీ నీళ్లు గోదావరి కృష్ణాలో సముద్రంలోకి వెళ్ళాయి. గోదావరిలో నీళ్లు పుష్కరంగా ఉన్నాయి. అందుకే మీరు చూసినప్పుడు నేను ఎప్పుడు కూడా గోదావరి నీళ్లు వాడుకుంటే ఎప్పుడు నేను అడ్డు చెప్పలేదు. విభజన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినప్పుడు గోదావరి పైన ఎన్ని ప్రాజెక్టులు కట్టినా పర్వాలేదు, మనకు నీళ్లు వస్తాయనే ఉద్దేశంతో నేను ముందుకెళ్ళాను. గడిచిన 40 సంవత్సరాల్లో 3000 టీఎంసీ నీళ్లు గోదావరి నుంచి సముద్రం లేకపోతున్నాయి. పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుంది. కృష్ణా గోదావరి అనుసంధానం జరుగుతుంది. గత చరిత్రను మర్చిపోవడానికి ఆస్కారం ఎక్కువగా ఉందని గోవా గవర్నర్ అశోక్ గజపతి రాజు అన్నారు. మానవ విలువలు భావి తరాలకు అందించడంలో వైఫల్యం అవుతుందామని అభిప్రాయపడ్డారు. తెలుగు భాష ఉండాలి, తెలుగు సంస్కృతి ఉండాలని అభిప్రాయపడ్డారు. మన ఘన చరిత్రని మనం మర్చిపోవడానికి ಹೆಚ್ಚು ఆస్కారాలు మనకందరికీ కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే మన ఘన చరిత్ర వల్ల వచ్చే మానవ విలువలు మన భావి తరాలకి అందించడంలో కాస్త వైఫల్యం చెందాం ఏమో అని ఒక అనుమానంగా ఉంది. మనకందరికీ కోరికలు తెలుగు భాష ఉండాలి, తెలుగు సంస్కృతి ఉండాలి. తద్వారా మనకి భారతీయ విలువలు ఎలా పెరిగాయో అవన్నీ భావి తరాలకి అందించాలని మనం అందరూ అనుకున్నా ఆ కోరికల్ని కార్య రూపంలో ఎలా దాల్చాలి అది. అనకాపల్లి జిల్లా నక్కపల్లి జడ్పీ హై స్కూల్ మైదానంలో పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో హోంమంత్రి వంగలపూడి అనిత, మంత్రి అనగాని సత్యప్రసాద్, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాటు 3,44,00,000 రూపాయలతో నిర్మించిన కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం విద్యార్థులతో కలిసి దింసా నృత్యంలో మంత్రులు, ఎంపీ పాల్గొన్నారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను అభినందించారు. అలాగే ఉప్పమాక గ్రామంలో 35 లక్షల ఉపాధి హామీ పథకం నిధులతో నిర్మించిన సచివాలయం భవనాన్ని ప్రారంభించారు. అనంతరం ఉప్పమాక ఆర్ట్స్ నుంచి నక్కపల్లి జిల్లా పరిషత్ స్కూల్ ర్యాలీలో 3 నేతలు పాల్గొన్నారు. తెలంగాణలో అధికార విపక్ష నేతల మధ్య వ్యాఖ్యలను ఆంధ్రప్రదేశ్ విషయాల్లోకి చొప్పించడం ద్వారా రాజకీయ లబ్ధి పొందేందుకు వైసీపీ ప్రయత్నిస్తుందని ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ధ్వజమెత్తారు. అనుమతులు తీసుకోకుండా రాయలసీమ ఎత్తిపోతల పథకానికి వైసీపీ హయాంలో ఆమోదం తెలిపారని తెలిపారు. రాయలసీమలో నీటిపారుదల ప్రాజెక్టులకు వైసీపీ 5 ఏళ్ల పాలనలో కేవలం 2 కోట్లు మాత్రమే కేటాయించారని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర కాలంలోనే 8,000 కోట్ల సీమ ప్రాజెక్టులకు ఖర్చు పెట్టామన్నారు. పొంగునూరు బ్రాంచ్ కెనాల్ 738 కిలోమీటర్ల వరకు, మడకసిర కెనాల్ 493, అమలాపురం చెరువు వరకు కృష్ణా జలాన్ని తీసుకువెళ్లిన ఘనత చంద్రబాబుకు దక్కుతుందన్నారు. శ్రీకృష్ణదేవరాయల తర్వాత చంద్రబాబు హయాంలోనే రాయలసీమ చెరువుల్లో జలకళ సంతరించుకుందన్నారు. రాయలసీమ లిఫ్ట్ సంబంధించినటువంటి అంశం మీద అటు తెలంగాణలో తెలంగాణ ప్రయోజనాల కంటే కూడా తెలంగాణలో రాజకీయ ప్రయోజనాలే అక్కడ నేతలు ఆశించి మాట్లాడితే వాటిని మన రాష్ట్రంలో చొప్పించి ఇక్కడ రాజకీయ లబ్ధి పొందాలనేటువంటి ఆలోచనతో వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి మరి ఈరోజు ఈ యొక్క రాష్ట్రంలో చాలా సిగ్గుచేటైనటువంటి విషయం. ఎందుకంటే చాలా క్లియర్ వైసీపీ చరిత్ర తెలుసుకొని మాట్లాడితే మంచిదని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గుర్తు చేశారు. ఉడాన్ స్కీమ్ ద్వారా కూటమి ప్రభుత్వం ఎయిర్పోర్ట్లను తీసుకొచ్చే విధంగా ప్రయత్నిస్తుంటే భోగాపురం ఎయిర్పోర్టుపై వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తున్నట్టు మండిపడ్డారు. ఎయిర్పోర్ట్ను పీపీపీ విధానం ద్వారా భోగాపురం ఎయిర్పోర్ట్ను ప్రపంచ స్థాయిలో నిలబెట్టాలన్నదే కూటమి ప్రభుత్వం లక్ష్యమని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు. కార్యాచరణ చేసినటువంటి ప్రభుత్వం ఏది? అది కూటమి ప్రభుత్వం. 14 నుంచి 19లో అనేకమైన ఎయిర్పోర్ట్లు తీసుకురావాలన్నా కూడా
ఈరోజు కడపకి ఎయిర్పోర్ట్ వచ్చిందంటే ఎలా వచ్చింది, కర్నూలులో ఎయిర్పోర్ట్ వచ్చిందంటే ఎలా వచ్చింది, రాజమండ్రి ఎయిర్పోర్ట్ని స్ట్రెంథెన్ చేయడానికి ఎలా వచ్చింది. ఈరోజు భోగాపురం ఎయిర్పోర్ట్ను కూడా ఉడాన్ స్కీమ్లో కొత్తగా పీపీపీ మోడల్లో ఈ ఎయిర్పోర్ట్ నెలకొల్పితే ప్రపంచ స్థాయికి ఎయిర్పోర్ట్ బిల్డ్ చేయాలన్న ఒక ఆలోచన గత తెలుగుదేశం ప్రభుత్వంలో బీజేపీ గవర్నమెంట్ అప్పుడున్నటువంటి ఎన్డీఏ గవర్నమెంట్ సహకారంతో దాన్ని ప్రణాళికబద్ధంగా అప్రూవల్ చేయడం జరిగింది. ల్యాండ్ సేకరణ కూడా అప్పుడే మొదలవడం జరిగింది. దురదృష్టవశాత్తు వాళ్ళు గత గవర్నమెంట్లో 5 ఏళ్ల కాల పరిమితంలో రెవెన్యూ ఇష్యూస్ క్లియర్ చేయకపోవడం వల్ల సరైన రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆగిపోవడానికి కారణం జగన్ అని ఎమ్మెల్యే ఎంఎస్ రాజు అన్నారు. రాయలసీమ గురించి మాట్లాడే నైతిక హక్కు జగన్కి వైసీపీ నేతలకు లేదని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని ఎంఎస్ రాజు డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం ఆపిందని చెప్పి మాట్లాడిన రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యలు అవాస్తవం. రేవంత్ రెడ్డి గారి రాజకీయ లబ్ధి కోసమో, పార్టీ ఉనికి కోసమో, ప్రభుత్వ ఉనికి కోసమో చంద్రబాబు నాయుడు గారిని రాయలసీమ ద్రోహిగా చిత్రీకరించే ప్రయత్నం అనేది ఇది మంచి పద్ధతి కాదు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో 2020లో ఎటువంటి అనుమతులు తీసుకోకుండా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనుల్ని ప్రారంభించడం, రాయలసీమకి 3 టీఎంసీల వాటర్ అని చెప్పేసి పెద్ద పెద్ద హోర్డింగ్స్ తో యార్డ్స్ ఇవ్వడం వల్ల నాటి తెలంగాణ. రేపు తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో హీల్డ్ పాలసీపై ప్రధానంగా చర్చ జరగనుంది. పారిశ్రామిక వార్డుల్లో నిరుపయోగంగా ఉన్న భూములను బహుళ ప్రాజెక్టులుగా అభివృద్ధి చేసే లక్ష్యంగా హీల్డ్ పాలసీని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఇప్పటికే హీల్డ్ విధానాన్ని బీఆర్ఎస్, బీజేపీ వ్యతిరేకించాయి. దీంతో హీల్డ్ అంశంపై అసెంబ్లీలో చర్చ జరుగుతుండటంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది. సీఎం రేవంత్పై సభా హక్కుల ఉల్లంఘన ఫిర్యాదు చేసేందుకు తెలంగాణ అసెంబ్లీకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద, అనిల్ జాదవ్, కోవాలక్ష్మి, విజయుడు వెళ్లారు. అయితే స్పీకర్ గడ్డం ప్రసాద్ అందుబాటులో లేకపోవడంతో అసెంబ్లీ కార్యదర్శి తిరుపతిని ఎమ్మెల్యేలు కలిశారు. అసెంబ్లీ లాబీలోని కార్యదర్శి కార్యాలయంలో తిరుపతిని కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్పై సభా హక్కుల ఉల్లంఘన నోటిఫికేషన్ ఇచ్చారు. అయితే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుతో పాటు కృష్ణా జలాల అంశంపై సభలో సీఎం రేవంత్ అబద్ధాలు ప్రచారం చేశారని ఫిర్యాదు చేశారు. దీనిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. పీఎం సూర్యఘర్ పథకాన్ని కూడా తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తుందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. ఇప్పటికే 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ప్రభుత్వం అమలు చేస్తుందని శాసనమండలిలో తెలిపారు. ఉచిత విద్యుత్ వల్ల పీఎం సూర్యఘర్ పథకం అమలుకు ఎవరూ ముందుకు రావట్లేదని ఆయన సూచించారు. గ్రీన్ ఎనర్జీ కాలుష్య రహితం అమలుకు రాష్ట్రంలో నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. కొన్ని మండలాల్లో ప్రజలను ఒప్పించి పైలట్ ప్రాజెక్టు చేపట్టామన్నారు. ప్రజలు ఒప్పుకుంటే పైలట్ ప్రాజెక్టుగా పథకం విజయవంతం కోసం నిర్ణయం తీసుకుంటామన్నారు బట్టి విక్రమార్క. 200 యూనిట్లు ఉచిత కరెంటు 0 బిల్స్తో ఇస్తా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం పిఎం సూర్య గారు అని ఒక పథకాన్ని అనౌన్స్ చేసింది. దాన్ని కూడా వాడుకోవాలన్నట్టు ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసి మన దగ్గర ఉచితంగానే 200 యూనిట్ కరెంట్ ఇస్తూ ఉన్నాం కాబట్టి చాలా సందర్భాల్లో పిఎం సూర్య గారు పథకాన్ని అమలు చేద్దామంటే ఎవరు ముందుకు రావట్లేదు. ఎందుకంటే మనం ఇచ్చేటువంటి ఫ్రీ పవర్ ఆటోమేటిక్గా అందుతూ ఉంది. ఈ సూర్య గారు వాడుకు మొదలు పెడితే దానిపైన మళ్ళీ రూఫ్ ఉండాలా, రూఫ్ పైన టాప్ వేసుకోవాలా, టాప్ పైన ఇది వేసుకోవాలా. నాకు ఆల్రెడీ గవర్నమెంట్ నుంచి పవర్ వస్తూ ఉంది కదా అని ఆలోచన. సో దీనివల్ల ఉన్నటువంటి ఉపయోగాలు గ్రీన్ ఎనర్జీ పొల్యూషన్ లేకుండా ఉంటుంది, దీన్ని అలవాటు చేయాలి రాష్ట్రంలో అని కొన్ని చోట్ల ముందుగా ఆ ప్రజలను ఒప్పించి ఆయా మండలాలు కొన్ని ఒప్పించి పైలట్ ప్రాజెక్టులుగా పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టు వివాదంపై సుప్రీంకోర్టు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు కీలక సూచనలు చేసింది. మధ్యవర్తిత్వం ద్వారా ఈ కేసును పరిష్కరించేందుకు ప్రయత్నం చేయాలని సూచించింది. పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన రిట్ పిటిషన్పై సుప్రీంకోర్టులో సోమవారం విచారణ జరిగింది. ఈ కేసులో మధ్యంతర ఉపశమనం కల్పించాలని తెలంగాణ తరపు న్యాయవాది అభిషేక్ సింగ్ కోరారు. పిటిషన్ దాఖలు తర్వాత కేంద్రం కమిటీని నియమించిందని తెలిపారు. అయితే కమిటీని అన్ని విషయాలపై నివేదిక ఇవ్వనుందని సీజీఐ జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. ఈ కేసును మధ్యవర్తిత్వం ద్వారా ఎందుకు పరిష్కరించుకోకూడదని సూచించారు. తదుపరి విచారణను ఈ నెల 12కు వాయిదా వేశారు. ఏపీ ప్రభుత్వం తరపున ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. ప్రాజెక్టు నిర్మాణంపై కేంద్రం అనుమతులు తీసుకున్నామని, తెలంగాణ గోదావరి, కృష్ణాలపై అక్రమ ప్రాజెక్టులు కడుతుందని వాదించారు. తెలంగాణ తరపున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘు ఏపీ ఏకపక్షంగా పోలవరం నల్లమల సాగర్ అనుసంధాన ప్రాజెక్టు నిర్మిస్తుందని ఆరోపించారు. అవార్డు ప్రకారం ఉన్న నీటి కేటాయింపులను మించి వాడుకునేందుకు ప్రయత్నిస్తుందని, గోదావరి జిల్లాలో అవార్డు ప్రకారం కేటాయించిన 480 టీఎంసీలకు మించి వాడుకునేందుకు ఏపీ ప్రయత్నిస్తుందని తెలిపారు. వరద జలాల పేరుతో అదనంగా మరో 200 టీఎంసీల నీటిని తరలించేందుకు ప్రయత్నిస్తుందని వాదించారు.
ఎలాంటి అనుమతులు లేకుండా ముందుకు వెళుతుందని, పొరుగు రాష్ట్రాల సమ్మతి తీసుకోలేదని కోర్టుకు తెలిపారు. కొత్తగా ఏర్పడిన తెలంగాణలో అనేక ప్రాజెక్టుల నిర్మాణంలో ఉన్నాయని వివరించారు. జలశక్తి మంత్రిత్వ శాఖ ఆదేశాలు కూడా ఏపీ ఉల్లంఘించిందని తక్షణమే స్టే ఇవ్వాలని కోరారు. బలహీన వర్గాల అభివృద్ధికి 1100 కోట్ల ప్రభుత్వం కేటాయించినా ఇప్పటి వరకు 2400 కోట్లు ఖర్చు చేశామని అసెంబ్లీలో మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. గతంలో విదేశీ విద్యను 300 మంది విద్యార్థులకు ఇస్తుండగా ప్రస్తుతం 700 మందికి పెంచామన్నారు. రాష్ట్రంలోని 100 నియోజకవర్గాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఇంటిగ్రేటెడ్ హాస్టల్స్ నిర్మిస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలియజేశారు. వర్గాలకు సంబంధించి 11,000 కోట్ల రూపాయలు కేటాయించినప్పటికీ 2,400 కోట్లు ఖర్చు అయిందని చెప్తా ఉన్నారు. కొంత ఖర్చుకు సంబంధించిన విషయం లోపల ఇంకా ప్రభుత్వం వాటి యొక్క అమలుకు సంబంధించినటువంటి జరగాల్సినటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇది కాక వారు 2-3 ప్రశ్నల్ని వారు మాట్లాడినారు. ఉదాహరణకు విదేశీ విద్యకు సంబంధించి గతంలో ప్రభుత్వం 300 మందికి మాత్రమే ఇస్తూ ఉండే, ఇప్పుడు దాన్ని 700కు పెంచి గత సీజన్ నుంచి 700కు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ప్రత్యేక చొరవ తీసుకొని ముఖ్యమంత్రి గారితో మాట్లాడి అందులో పిసిసి మా ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు మిగతా క్యాబినెట్ అంతా కూడా మద్దతు ఇవ్వడంతో విదేశీ విద్య ఒక పెట్టుబడి బలైన వర్గాలకు సంబంధించి విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించుకొని చాలా బాగుపడతాయి కుటుంబాలనే. యువత కోసం కొత్త రాజకీయ వేదిక ఏర్పాటు చేస్తున్నానని ఎమ్మెల్సీ కవిత ప్రకటించారు. తెలంగాణ జాగృతిని కొత్త రాజకీయ పార్టీగా మారుస్తానని తెలిపారు. ఖచ్చితంగా రాజకీయ శక్తిగా ఎదుగుతానని అందరూ ఆశీర్వదించి తనకు మద్దతు ఇవ్వాలని కోరారు. వచ్చే ఎన్నికల్లో జాగృతి పార్టీ పోటీ చేస్తుందన్నారు. ప్రజల పక్షాన మళ్లీ చట్టసభలకు వస్తానని తెలిపారు. ప్రతి ఆడబిడ్డ తనకు మద్దతు ఇవ్వాలని, ఖచ్చితంగా రాజకీయ శక్తిగా తిరిగి వస్తానని తెలిపారు. అందుకే ఈ రాష్ట్రంలో తెలంగాణ పేరును తనలో నింపుకున్నటువంటి తెలంగాణ ప్రజల యొక్క రాజకీయ అస్తిత్వాన్ని కాపాడేటటువంటి పొలిటికల్ పార్టీ రావాల్సినటువంటి అవసరం ఉన్నది. తప్పకుండా తెలంగాణ జాగృతి ఒక పార్టీగా ఎదుగుతుంది, పొలిటికల్ పార్టీగా ఎదుగుతుంది. ఈ పార్టీ మరి తెలంగాణ ప్రజల పక్షాన నిలబడి పనిచేస్తుందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మరి పార్టీ ఎప్పుడు ఏంది, విధి విధానాలు ఏందన్న అన్ని చిన్న చిన్న సాంకేతిక అంశాలు. కానీ రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో తెలంగాణ ప్రజల పక్షాన నిలబడి పోటీ చేయడానికి, నిలబడి వారి యొక్క హక్కుల్ని కాపాడడానికి, ప్రజల పక్షాన పనిచేయడానికి తెలంగాణ జాగృతి ఒక శక్తిగా ఖచ్చితంగా. భావోద్వేగాల మధ్య రాజీనామా చేయడం సరైంది కాదని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. శాసనమండలిలో కవిత రాజీనామా అంశంపై మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి స్పందించారు. రాజీనామా అంశంలో పునరాలోచన చేయాలని కవితకు సూచించారు. సభ్యురాలు సోదరిమణి కవిత గారి యొక్క ఆవేదన, భావోద్వేగం మేము అర్థం చేసుకుంటాం. భావోద్వేగాల మధ్య రాజీనామా చేయడం అంత సమంజసం కాదనేటువంటి ఉద్దేశంతోనే ఆ రోజు అదే చెప్పాను, ఈరోజు కూడా అదే చెప్తున్నాను. మీరు ఆలోచన చేయండి, పునరాలోచన చేయండి. భవిష్యత్తు అనేటువంటిది ఎట్లా ఉంటుంది అనేది కాలమే నిర్ణయిస్తుంది. కాబట్టి భావోద్వేగంలో ఆవేదనతోనే తీసుకునే నిర్ణయాలు ఒకసారి సక్రమ బాటలో పట్టకపోవచ్చు. కాబట్టి మరొకసారి మీరు ఆలోచన చేయమని నేను రిక్వెస్ట్ చేస్తాను. కవిత కొత్త పార్టీ ప్రకటనపై స్పందించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. ఎవరైనా పార్టీ పెట్టొచ్చు, కేఏ పాల్ కూడా పార్టీ పెట్టారని అన్నారు. అయితే బీఆర్ఎస్ అవినీతి అక్రమాలను కవిత బయట పెట్టాలని, దీనిపై రేవంత్ ప్రభుత్వం కమిషన్ వేసి విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఆమె ఆత్మగౌరవం ఎలా దెబ్బతిందో వాళ్ళ కుటుంబం అంశమని, పార్టీ పెట్టడం వల్ల తమకు వచ్చే నష్టమేం లేదని అన్నారు. ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని, కవిత తప్పు చేసింది కాబట్టే జైలుకు వెళ్ళిందని తెలిపారు. బీజేపీ కక్షపూరిత రాజకీయాలు చేయదని, అలాంటి రాజకీయాలకు బీజేపీ వ్యతిరేకమని చెప్పుకొచ్చారు. రాజ్యాంగం ప్రకారము ఎవరైనా ఎప్పుడైనా పార్టీలు పెట్టవచ్చు, పార్టీలు ఎన్నైనా రావచ్చు. మా కేఏ పాల్ కూడా పార్టీ పెట్టారు. పార్టీలు పెట్టడంలో ఏముంది, కానీ ఎందుకు పార్టీ పెడుతున్నారు, ఏదైతే అంశాల మీద వారు మాట్లాడారు బయట, వారి కుటుంబ సభ్యులు చేసినటువంటి అవినీతి కానీ వాళ్ళ గతంలో ఆమె ఉన్న పార్టీలో చేసినటువంటి అవినీతి పనుల మీద మాట్లాడడం జరిగిందో అది ఇప్పుడు ఇంపార్టెంట్. ఇక్కడ ఎవరెవరి మీద ఆరోపణలు చేసిరో, ఏమేమైతే ఆరోపణలు చేసిరో వీటన్నిటి మీద ప్రభుత్వం ఒక ఎంక్వైరీ పెట్టాలి. ప్రభుత్వం దీని మీద వాళ్ళు విచారణ చేయాలి. ముఖ్యంగా ఈవిడ గారిని విచారణ చేయాలి. ఎందుకంటే అమరవీరుల త్యాగాల స్ఫూర్తితో విద్యార్థులు ముందుకు వెళ్లాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఏబీవీపీ 44వ రాష్ట్ర మహాసభలో పాల్గొని తెలిపారు.
విద్యార్థి సమస్యలపై పోరాటాలు చేసి ఎంతోమంది విద్యార్థి నాయకులుగా తయారు చేసిన నేత గౌరీజీ అని అన్నారు. ఆయన ఆశయం కోసం పోరాడిన అమరవీరుల త్యాగాలను ఎప్పటికీ మరవకూడదని గుర్తు చేశారు బండి సంజయ్. మనం చేసే పోరాటం చూస్తా ఉన్నారు, మన ఉద్యమాన్ని వాళ్ళు చూస్తున్నారు, వాళ్ళ ఆశీర్వాదాలు మనకు అందిస్తున్నారు. ఒకసారి ప్రతి కార్యక్రమంలో ఆ త్యాగం బయట మన అమరులకు నివాళులర్పించడం, ఆ ఫోటోలు కళ్ళలు కనబడాలి, మనకు వాళ్ళ త్యాగాలు కళ్ళలు కనబడాలి. వాళ్ళు దేనికోసం త్యాగం చేశారు. అరే వాళ్ళు కూడా కుటుంబం ఉంది, వాళ్ళు కూడా కుటుంబాన్ని అమ్మా నాన్న ఉన్నారు, అక్క చెల్లెలు ఉన్నారు. కానీ వాళ్ళందరూ పక్క పెట్టాలా, వాళ్ళ నమ్మిన సిద్ధాంతం కోసం ప్రాణ త్యాగం చేశారు. కాబట్టి వాళ్ళని స్ఫూర్తిగా తీసుకోండి. మన శివాజీ చూడలే, నేత శివాజీ చూడలే, భగత్ సింగ్ చూడలే, వీర సావర్కర్ చూడలే, కానీ ఒక సామాజ్ జగన్మోహన్ చూస్తా, ఒక సహీద్ జితేంద్ర చూస్తా, ఒక మధుసూదన్ గౌడ్ చూస్తా, ఒక రామన్న గోపాల్ చూస్తా, ఒక ఏచూరి శ్రీరామ్ చూస్తా, ఒక దయానంద్ చూస్తా, అనేక మంది కార్యకర్తలు కూడా ఛత్రపతి శివాజీ చూసుకున్నా, భగత్ సింగ్ చూసుకున్నా, సర్దార్ పటేల్ చూసుకున్నా, వీర సావర్కర్ చూసుకున్నా, వాళ్ళది ఎంత గొప్ప చరిత్రలో వాళ్ళ స్ఫూర్తిగా తీసుకొని అమరులైనా నా విద్యార్థి పరిషత్ కార్యకర్తలు కూడా వాళ్ళతో సమానమే, వాళ్ళే మనకి హీరోలు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావుకు ఊరట లభించింది. హరీష్ రావు మాజీ డీసీపీ రాధాకృష్ణరావులపై తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన 2 పిటిషన్లు సుప్రీంకోర్టు కొట్టివేసింది. వారిద్దరికీ వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్లపై జస్టిస్ బివి నాగరత్నం ధర్మాసనం విచారణ చేపట్టింది. గతంలో హరీష్ రాధాకృష్ణన్పై నమోదు చేసిన ఎఫ్ఐఆర్లను హైకోర్టు క్వాష్ చేసింది. ఈ నేపథ్యంలో ధర్మాసనం స్పందిస్తూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల్లో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. అనంతరం పిటిషన్లను కొట్టివేస్తూ ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. ములుగులో ప్రతిష్టాత్మకంగా జరిగే మేడారం సమ్మక్క సారాలమ్మ మహాజాతరకు సీఎం రేవంత్ వెళ్లబోతున్నారు. నెల 18న ఆయన మేడారం జాతరకు వెళ్లనున్నారు. జాతరకు రావాలని రేవంత్ని కలిసి మహాజాతర ఆహ్వానాన్ని అందించారు మంత్రులు కొండా సురేఖ, సీతక్క, పొంగులేటి శ్రీనివాస్, ఆలయ పూజారులు. ఈ సందర్భంగా మేడారం మహాజాతరకు సంబంధించి పోస్టర్ను ఆవిష్కరించారు సీఎం రేవంత్. ఈ నెల 9న జరగబోయే మేడారం జాతరకు అన్ని ఏర్పాట్లను ప్రభుత్వం పూర్తి చేయాలని అన్నారు మాజీ ఎంపీ సీతారాం నాయక్. 60 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ ములుగు మేడారం వైపు కన్నెత్తి చూడలేదని విమర్శించారు. మోడీ ప్రధాని అయ్యాక సమ్మక్క సారళమ్మ యూనివర్సిటీని ఏర్పాటు చేశారని తెలిపారు. ఆ ములుగు మేడారం సమ్మక్క దిగు కన్నెత్తి కూడా చూడలేదు, మీకు తెలియజేయాలి. ఎందుకంటే సమ్మక్క సారలమ్మ పేరుతోటి మోడీ గారు అక్కడ గిరిజన విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించి ఇప్పుడు అది పనిచేస్తూ ఉంది. మరి అక్కడ కాకతీయుల కాలం నాటి రామప్ప దేవాలయం, దానికి గుర్తింపు లేదు. ఆ వారసత్వ గుర్తింపు కూడా మోడీ గారి నాయకత్వంలో వారసత్వ సంపదగా దానికి గుర్తింపు పొందింది. గిరిజన విశ్వవిద్యాలయం వచ్చింది, మొన్ననే కేంద్రీయ విద్యాలయం కూడా వచ్చింది. ప్రసాద్ ల్యాబ్స్లో పూలే సినిమాను వీక్షించారు సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. అసెంబ్లీ సమావేశం అనంతరం అందరూ కలిసి బస్సులో వెళ్లి సినిమాను వీక్షించారు. దీంతో సీఎం ప్రయాణిస్తున్న బస్సులో పోలీసులు భారీ సెక్యూరిటీ కల్పించారు. పూలే సినిమాను సావిత్రిబాయి పూలే జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కించారు. రేపు జనగామ జిల్లాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటించనున్నారు. కాకతీయ కళాతోరణం వద్ద కేటీఆర్కు ఘన స్వాగతం పలుకనున్నారు బీఆర్ఎస్ శ్రేణులు. అనంతరం జనగామ ఆర్టీసీ బస్టాండ్ నుంచి సభ వరకు జరిగే ర్యాలీలో కేటీఆర్ పాల్గొనున్నారు. బ్రహ్మరాంబ కన్వెన్షన్ హాల్లో సభకు భారీ ఏర్పాట్లు చేశారు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి. ఈ సందర్భంగా పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించి సర్పంచ్లను కేటీఆర్ సత్కరించనున్నారు. సభను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. రేపు టిఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు గౌరవనీయులు కేటీ రామారావు గారు జనగామ జిల్లాలో గెలిచిన సర్పంచ్లకు ఆత్మీయ సన్మాన సభలో పాల్గొనడానికి రావడం జరుగుతుంది. ఈ సందర్భంగా ర్యాలీ జనగామ స్టార్టింగ్ నుంచి వెళ్ళి జనగామ ఎంట్రన్స్ దగ్గర నుంచి వెళ్ళి నెహ్రూ పార్కు నుండి అదే విధంగా ఈ బ్రహ్మరాంబ ఫంక్షన్ హాల్ వరకు ర్యాలీ కూడా ఉంటుంది. 11 గంటలకు ర్యాలీ స్టార్ట్ అవుతుంది. 12 గంటలకు ర్యాలీ అయిపోయిన తర్వాత అందరు ఇక్కడ చేయడం జరుగుతుంది. దరిదాపుగా 6,000 మంది ఇందులో పాల్గొనొచ్చు అని చెప్పేసి అనుకుంటున్నాం. వారందరికీ కూడా ఇక్కడ ఉండే 4 హాల్స్ లో కూడా ఏర్పాటు చేయడం. త్వరలో మావోయిస్టు రహిత రాష్ట్రంగా తెలంగాణ మారనుంది. ప్రస్తుతం తెలంగాణకు చెందిన 17 మంది మాత్రమే మిగిలి ఉన్నట్లు తెలంగాణ పోలీసులు చెబుతున్నారు. 17 మందిలో 4 సెంట్రల్ కమిటీలో, 4 స్టేట్ కమిటీలో, 6 డివిజన్ కమిటీలో, 1 అండర్ గ్రౌండ్లో పనిచేస్తున్నారని పోలీసులు పేర్కొన్నారు. మొత్తం 17 మంది లొంగిపోతే మావోయిస్టు లేని రాష్ట్రంగా తెలంగాణ మారుతుందని డీజీపీ శివధర్రెడ్డి అంటున్నారు. 17 మంది తెలంగాణ మావోయిస్టు అగ్రనేతల ప్రొఫైల్స్ పోలీసుల చేతిలో ఉన్నాయి. 17 మందిలో 5 కేంద్ర కమిటీ సభ్యులు, 5 మహిళా మావోయిస్టులు ఉన్నారు. ప్రస్తుతం కేంద్ర కమిటీలో కొందరు, రాష్ట్రాల కమిటీలో మరికొందరు పనిచేస్తున్నారు. 17 మంది మావోయిస్టులు
వారిపై 2,25,00,000 రివార్డు ఉంది. అమెరికాలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. అకస్మాత్తుగా ఇంటిపై కాల్పులు జరపడంతో ఇంటి అద్దాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. వెంటనే అప్రమత్తమైన పోలీసులు వెంబడించి నిందితుని అరెస్ట్ చేశారు. ఈశాన్య రాష్ట్రాల్లోని అస్సాం, త్రిపురలో వివిధ ప్రాంతాల్లో భూకంపం సంభవించింది. అస్సాంలోని మేరీగావ్లో భూప్రకంపనల తీవ్రత 5.1గా నమోదు కాగా త్రిపురలోని గోమతిలో 3.9గా నమోదైంది. మేరీగావ్కు 50 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. దీని ప్రభావంతో మేఘాలయలో కూడా వివిధ చోట్ల స్వల్పంగా భూమి కంపించింది. భారతీయ కోస్ట్ గార్డుకు చెందిన సముద్ర ప్రతాప్ నౌక ఇవాళ జలప్రదేశం చేసింది. గోవాలో జరిగిన కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పాల్గొన్నారు. సముద్ర ప్రతాప్ను పొల్యూషన్ కంట్రోల్ వెసల్గా వర్ణిస్తున్నారు. ఈ నౌకను స్వదేశీయంగా తయారు చేశారు. నౌకా నిర్మాణం, మ్యారిటైమ్ సామర్థ్యం కలిగిన దేశాల్లో భారత్ కీలక అడుగు వేస్తుంది. సముద్ర ప్రతాప్ నౌకను గోవా షిప్ యార్డ్ సంస్థ నిర్మించింది. సుమారు 60% స్వదేశీ పరిజ్ఞానంతో సముద్ర ప్రతాప్ను తయారు చేశారు. ఇండియన్ కోస్ట్ గార్డ్ వద్ద ఉన్న నౌకల్లో సముద్ర ప్రతాప్ అతిపెద్ద నౌకగా గుర్తింపు తెచ్చుకుంది. ఐపీఎల్ ప్రసారాలపై బంగ్లాదేశ్ ప్రభుత్వం నిషేధం విధిస్తూ ఆదేశాలు జారీ చేస్తుంది. బంగ్లాదేశ్లో రాజకీయ అనిశ్చితి వల్ల హిందువులపై వరుస దాడులు జరుగుతున్నాయి. దీంతో ఐపీఎల్లో ఆ దేశానికి చెందిన ముస్తాఫిజుర్ రెహమాన్ను తీసుకోవడంపై విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆటగాడిని రిలీజ్ చేయమని బీసీసీఐ కోల్కతా నైట్ రైడర్స్ను ఫ్రాంచైజీని ఆదేశించింది. ఐపీఎల్ మినీ వేలం 2026లో ముస్తాఫిజుర్ను 9.20 కోట్ల రూపాయలకు భారీ ధరకు దక్కించుకున్న కేకేఆర్ బీసీసీఐ ఆదేశాలతో అతన్ని రిలీజ్ చేసింది. దీంతో బంగ్లాదేశ్ ప్రభుత్వం తాజాగా తమ దేశంలో ఐపీఎల్పై నిషేధం విధించింది. అలాగే వచ్చే నెలలో భారత్, శ్రీలంక వేదికగా T20 వరల్డ్ కప్ 2026 జరగనుంది. తమ మ్యాచ్లను భారత్ వెలుపల నిర్వహించాలని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఐసీసీ విజ్ఞప్తి చేసింది. 2026 మార్చి 26 నుంచి జరగనున్న ఐపీఎల్ కోసం కోల్కతా నైట్ రైడర్స్ జట్టు నుంచి బంగ్లాదేశ్ స్టార్ ఆటగాడు ముస్తాఫిజుర్ రెహమాన్ను మినహాయించడంపై బీసీసీఐ నుంచి ఒక ఆదేశం వెలువడిందని సమాచారం అందుతుంది. ఇక భారత క్రికెట్ బోర్డు అటువంటి నిర్ణయం తీసుకోవడానికి ఎటువంటి హేతుబద్ధమైన కారణం తెలియదు. అటువంటి నిర్ణయం బంగ్లాదేశ్ ప్రజలను బాధించింది. ఈ పరిస్థితిలో తదుపరి నోటీసు వచ్చే వరకు ఐపీఎల్ ప్రసారాలు నిలిపివేయాలని బంగ్లాదేశ్ ప్రభుత్వం ఆ ఆదేశాల్లో పేర్కొంది.